ఒక ప్రార్థన చేసుకొని మనం ఒక పాట పాడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నా సయాన్ని ఘనమైన శ్రేష్టమైన తండ్రి, మమ్మల్ని రథంలో పోతుండగా ముప్పులో పోతుండగా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి రక్షించి తండ్రి మమ్మల్ని ఇది ఉన్నవాళ్ళందరినీ కాచి కాపాడి రక్షించి తండ్రి మమ్మల్ని తిన్ని కార్యము చేయాలనుకున్నాం తండ్రి. మాకు ఏ దారి చూపి తండ్రి నీవే యేసయ్య కష్టం ఆదుకునే తండ్రి. తండ్రి యేసయ్య మనం విడియక మనం కాచి కాపాడి రక్షించి ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి నీవే లేకపోతే మేము లేదు తండ్రి. తండ్రి నీవు ఉండగా మేము తండ్రి నీవు కష్టంలో ఆదుకున్నావు తండ్రి. తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ప్రాణాలు వదిలిపెట్టి రక్షించినావు తండ్రి. తండ్రి చేస్తున్నాము అడిగి చిన్న ప్రార్థన పెట్టుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పాలరాత పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెలుసుకోనేస్తమా, కలుసుకోనే సును మిత్రమా, కళ్ళు తెలుసుకోనేస్త్రమా, కలుసుకోనే సును మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము ఉన్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బుతో నిన్ను రక్షించదు తెలుసా, డబ్బుతో నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడవు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, పాపాలు చేయు మిత్ర ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇల్లులో నీవు నేను స్థిరము కాదుగా, దరిలో మనకేది స్థిరము కాదుగా, ఇల్లులో నీవు నేను స్థిరము కాదుగా, దరిలో మనకేది స్థిరము కాదుగా. ఎంతో సంపాదించిన వ్యర్థము తెలుసా, ఎంతో సంపాదించిన వ్యర్థము తెలుసా,
ఏది నీదు రాని తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయక రాలక ముందే ఎత్తి పరక వేయక ముందే, వాడిపోయక ముందే ఎత్తి పరక వేయక ముందే పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. Music and lights on the makeup part of the dancing.
కృంగి కుమిలిపోతుంటే ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా. మంచిదండి. విలువైన పాటలు పాడనిపించారు. అదేవిధంగా మనమంతా లేచి నిలబడుతున్నాము. గాడ్లే పర్మిషన్ వచ్చి గీత సభ అనిపిస్తుంది. చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గార్లీ ఆఫర్మేషన్ చదువుకొని వినిపించుకుందామండి. ఇది ప్రతిరోజు మన మనసులో మనమే మాట్లాడుకోవాలని దేవుడు మనకు ఈ విలువైన మాటలు మనకు నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరు గ్రహించి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయే ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుతున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుచున్నాను. నేను ప్రశాంతమైన మనస్సుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన జీవితంలో నడిపించిన గాక. ఆమేన్. గాడ్లీ ఇన్ఫర్మేషన్ వచ్చి చదివించినందుకు సంఘం తరపున వందనాలు గీతకి. అదేవిధంగా మనమంతా దేవుని మాటలు వినాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. విలువైన మాటలు దీని దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేది మనం గ్రహించుకొని దేవుని యందు విశ్వాసంతో భయభక్తులు కలిగి విశ్వాసంతో వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సమయాన్ని సోదరి గారికి అప్పగిస్తున్నాను.
చేరి వచ్చిన ప్రియులందరికీ నా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మనం కళ్ళు మూసుకొని వాక్య ధ్యానంలోకి అడుగుపెడదాము. ముందుగా ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి, నీ గొప్పదైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక్క దినాన్ని ఇచ్చి ప్రభా, మాకు ఆరోగ్యము ఆయుష్కాలం ఇచ్చి తండ్రి, మాకు కాలాన్ని నేర్పిస్తున్న దేవా, ప్రతిదీ నువ్విస్తున్న ఒక భిక్ష అంటే మేము భావిస్తున్నాము తండ్రి. నీవు లేకపోతే తండ్రి మేము జీవితంలో జీవించలేము ప్రభా. ఈ లోకంలో ఎలా ఉన్నప్పటికీ ప్రభా, నీ వాక్యం లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. గనుక ప్రభా తండ్రి, ఈ రోజున ఉదయకాలమున తండ్రి నీ మాటలు ధ్యానించడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి ప్రభా చేరి వచ్చిన మాకందరికీ ప్రభా మీ యొక్క కృప కాపుదల మాకందరికీ అనుగ్రహిస్తారని నమ్మొచ్చు. నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి మాకు ఏది అవసరమో నీకు తెలుసు గనుక ప్రభా, అక్షయమైన ఆహారం కోసము మా ఆత్మకు ఎంతో అవసరము గనుక ప్రభా ఈ రోజున ధ్యానించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తానని నమ్మొచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తండ్రి మీరే మాట్లాడింపజేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కుపరుస్తూ యేసుక్రీస్తు నామంలో వచ్చిన ప్రార్థన అడిగి వేడి పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొక్కసారి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేది మనము గ్రహించినట్లయితే, దేవుడు ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిగా, ఎందుకంటే మన మట్టి బుర్రులకు ఉండేది ఉన్నట్లే చెప్తే అర్థం కాదు కనుక కొన్ని ఉపమానాల ద్వారా ఆనాటి కాలంలో ప్రజలకు చెప్పేవారు. అలాగే మనకు కూడా ఈ రోజున వర్తిస్తుంది. ఆ ఉపమానంలో ఒక ఉపమానం ఈ రోజున మనం ధ్యానించబోతున్నాము. అదేంటి అంటే, ఒక రైతు పొలంలోకి వెళ్ళేటప్పుడు విత్తనాలు తీసుకెళ్ళి వెళ్తూ ఉంటాడు. అది మంచి విత్తనాలే, కానీ అక్కడ నేల అనేది ఎలా ఉంటుంది అంటే, మంచి నేల కావచ్చు, రాతి నేల కావచ్చు, ఇంకోటి ముళ్ళ పొదలు కావచ్చు. కానీ మంచి నేలలో విత్తే ఒక విత్తనమే అది ఫలిస్తుంది అన్నమాట. కనుక మనము ఈ రోజుల్లో ఆ నేల అనేది ఏంటి, ఆ విత్తనం అనేది ఏంటి అనేది మనం ఆలోచన చేస్తాము. కనుక ఒక మాటను మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. అంటే విత్తనాలు ఎత్తుకొని రైతు పొలం దగ్గరికి వెళ్ళాడు. కొన్ని విత్తనాలు ఏమో త్రోవ పక్క పడ్డావి, అది పక్షులు ఎత్తుకొని వెళ్దాం. మనము చాలా అంటే రైతులు కాబట్టి మనం కూడా పొలం దగ్గరికి విత్తనాలు ఏదో ఒక విత్తనం ఎత్తుకొని వెళ్తూ ఉంటాం. కానీ అది మంచి నేలనే పడుతుంది అనేది మనకి ఒక ఆలోచన ఉండదు. ఎందుకంటే ముళ్ళ పొదలు కావచ్చు, ఒక రాళ్ళు ఉండే ప్లేస్ కావచ్చు, పడుతూ ఉంటావి. అవన్నీ మొలకెత్తవు. అవి మొలకెత్తినా అవి అణిచివేస్తావి కాబట్టి అది అక్కడే ఎండిపోతుంది. కనుక మనము మంచి నేల విత్తబడిన ఒక విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో, అది ఒక విత్తనము అనేసరికి వాక్యము. విత్తనాలు రైతు ఎత్తుకెళ్తున్నాడు అంటే వాక్యం చేత పెట్టుకొని దేవుడు మనకి బయలుదేరాడు. అంటే ఆ విత్తనము వాక్యము అంటే భూమి అనగా మన హృదయము. మనం ఎలాంటి ఒక హృదయం కలిగి ఉన్నాము అనేది ఈ యొక్క దినము మనం 4 పాయింట్లు మనం ఆలోచన చేస్తాం. మొదటిగా మనము త్రోవ పక్కన పడిన ఒక విత్తనం గురించి ఆలోచన చేద్దాం. త్రోవ పక్కన పడిన ఒక విత్తనం అనేది ఏంటి? అలాగే మనము చూస్తూ ముందుకెళ్ళినట్లయితే 5వ వచనం మనం చూసినట్లయితే, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచినను గాని సూర్యుడు ఉదయించగానే అవి
మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఇవి కూడా కొన్ని ఎక్కడ పడి ఉన్నావంట, మట్టి లేని ఒక రాతి నేలలను పడ్డాయి. అప్పుడు మనం చెల్లుతూ ఉన్నప్పుడు రాతి నేల పడుతూ ఉంటాయి, లేక గినాల్లో చెట్ల మధ్య పడుతూ ఉంటాయి. మనం రైతులు కాబట్టి అవన్నీ తెలుస్తూ ఉంటుంది గనుక ఆ విత్తనాలన్నీ ఫలిస్తావా, ఆ విత్తనాలన్నీ ఒక ఫలాన్ని తెచ్చి పెడుతుందా అనేది మొదట మనం గ్రహించాలి. ఆ ముళ్ళల పొదల్లో పడిండేవి కానివ్వండి, రాతి నేల పడిండేవి కానివ్వండి, అవన్నీ సమృద్ధిగా ఫలించావు. మనం అలాగే గ్రహించుకోవాలి. అలాగే 7వ వచనం మనం చూసినట్లయితే కొన్ని ముండ్ల పొదలలో పడేను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచి వేసాను గనుక అవి ఫలింపలేదు. అంటే కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడేసింది. అంటే చెల్లేటప్పుడు మంచి నేలలను విత్తనం పడదు. కొన్ని అయితే రాళ్ళు, కొన్ని ముండ్ల పొదలు, కొన్ని త్రోవ పక్కన పడి ఉంటాయి, పక్షులు అవి మింగేస్తూ ఉంటాయి. కనుక ఆ ఫలించే ఒక విధానము ఎక్కడ పడితే అది విత్తనం ఫలిస్తుంది అనేది మనము గ్రహించుకోవాలి. అలాగే మరొక మాటను మనం చూసినట్లయితే లూకాసు వార్తలో దాని భావం ఏంటో మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 11 నుంచి మనం చూసినట్లయితే ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అంటే త్రోవ పక్క పడిన ఒక విత్తనం గురించి చెప్తున్నాడు. ఆ విత్తనము ఎలాంటిదంటే వాక్యము. విత్తనము అనగా వాక్యము, అది త్రోవ పక్క పడిన విత్తనం గురించి ఉపమానం చెప్తున్నాడు. అదేంటి అంటే అది వినువారు కానీ, అంటే కేవలం వింటున్న మనం కూడా సంఘంలో కూర్చున్నట్లే ఉంటారు కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, కానీ వింటున్నట్లే ఉంటారు. కానీ ఇక్కడ బయటికి వెళ్ళేసరికి అమ్మ ఈ రోజున బోధించారు కదా, ఆ మెసేజ్ గురించి ఏదో కొద్దో గొప్ప అలా చెప్పు అంటే చెప్పరు, మర్చిపోయామండి అంటూ ఉంటారు. ఎందుకంటే కూర్చున్నట్లే ఉంటారు, వింటున్నట్లే ఉంటారు, కానీ ఇక్కడ మైండ్ ఆబ్సెంట్ అయిపోయి ఉంటుంది. శరీరం మాత్రం దట్టం మాత్రమే ఇక్కడ ఉంటుంది, ఆలోచనలు ఎక్కడో పెట్టుకొని ఏదో లేక ఫుడ్ తినలేక ఇక్కడ వచ్చినందుకు దాని గురించినో, లేక ఎక్కడో వెళ్ళాలి ప్రయాణం అయ్యి దాని గురించినో లోకానుసారంగా అక్కడ ఆలోచనలు చేసుకుంటూ ఉంటామే. కానీ చెప్పిన ఒక అంశం గురించి దేని గురించి మాట్లాడాను అనేది దాని గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టకపోవచ్చు. కానీ ఈ రోజున చెప్పబడిన మాట గురించి త్రోవ పక్కన పడిన ఒక విత్తనం, అంటే వాక్యము విత్తుతూ ఉంది, కానీ మనము ఎలాంటి వారంగా వింటున్నాము అనేది గ్రహించుకోవాలని చెప్తున్నాడు. అలాగే మనము వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లుగా చూద్దాంలే, రేపు రక్షణ పొందాం, ఎల్లుండి రక్షణ పొందాం, ఈరోజు ఎలాగైనా గడిచిపోతుంది కదా, ఈరోజు ఎలాగైనా ఉన్న పర్వాలేదు కనుక మనము ఎప్పుడన్నా వెళ్ళొచ్చులే, ఎక్కడ పోతుంది ఆలయము అక్కడే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్తుంది, అందరూ సంఘంగా కూర్చి ఒకరు ఇద్దరు కూడి ఎక్కడైతే ప్రార్థిస్తారో అక్కడ దేవుడు ఉంటానన్నాడు కదా, రేపు ఎల్లుండినో మనం రక్షణ వాడని ఎక్కుదాం. ఆనాటి కాలంలో నోవహ గారికి నువ్వు ఓడ కట్టుకో అంటున్నట్లే విన్నాడు. మరి మీరు ఈ నేటి కాలంలో ఎలాగైపోయిందంటే నువ్వు రక్షణలోకి రా, నువ్వు చేసిన తప్పులన్నీ విడిచిపెట్టు, నువ్వు రక్షణ అనే వాడ ఎక్కువ అంటే పట్టించుకోవట్లే, ఎందుకంటే చూసుకుందాంలే ఇంకా టైం ఉంది అంటూ ఉంటారు. కానీ అలాంటి వారు చాలామంది ఉంటాడు. కానీ నేటి క్రైస్తవులుగా మనము చెప్పుకుంటున్న విశ్వాసులు గనుక మనము ఎలాంటి వారంగా ఉన్నామో, మనం విని విడిచిపెట్టే వారంగా ఎప్పుడు ప్రార్థనలో అదే చెప్పుకుంటూ ఉంటాం. మనం చాలా వరకు విని విడిచిపెట్టే గుంపులు కాకున్నట్లుగా అంట. కానీ అది మాట వరుసకే ఉండకూడదు అనేది నా ఒక ఉద్దేశం. అది మాటల్లో మాత్రమే ఉండకూడదు, హృదయపూర్వకంగా వినువారు మట్టుకే కాక దాన్ని ప్రవర్తించే వారంగా మనం ఉండాలనేది వాక్య భాగం సెలవిస్తుంది కనుక. అలాగే మనం చూసినట్లయితే రక్షణ వాడ ఆనాటి కాలంలో నోవహు గారు ఎలాగైతే దేవుని మాటకు లోబడి రక్షణకి వాడలోనికి ఎలాగైతే సిద్ధపడి కుటుంబం సమేతంగా
రక్షింపబడ్డారో నేటి కాలంలో కూడా రక్షణలోకి రాని వారు రక్షణ పొందాలి. దేవుని వాక్యం వింటూనే సరిపోదు, ఆయన అంగీకరించాలి. నేను కూడా ఈ పాపం అనే లోకంలో విడిచిపెట్టి రక్షణ వాడలోకి ఎక్కాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేది కాదు. అంటే చాలా అంటే ఈరోజు ఉన్నారు, రేపు ఉండట్లే. ఎందుకంటే జీవితము అది చాలా అల్పమైనది, నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఎలా ఆరిపోతుందో మనకు తెలీదు. గనుక రక్షణలోకి రావడానికి ఆలస్యం చేయకూడదంట. ఇక్కడ చెప్తున్న మాట అదే, రక్షణ అనే వాడలోకి సిద్ధముగా ఉండాలంట ఎక్కడానికి. అంటే ఆనాటి కాలంలో నోహ గారు కుటుంబం ఎలాగైతే వినిందో నేటి కాలంలో రక్షణ అనే వాడలోకి వెళ్ళడానికి కూడా ఇంకా వింటూ ఉంటేనే సరిపోతుంది కదా అంటేనని చాలా వరకు అనుకుండొచ్చు. కానీ వింటే సరిపోదు, దాన్ని పాటించాలి, రక్షణ అనే వాడలోకి ఎక్కాలి అనే ఒక భావం మనకు తెలుపుతుంది, గ్రహించుకోవాలి. మనం అలాగే చూసినట్లయితే వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు వారు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. అంటే అపవాదికి స్థానం ఇస్తున్నారు అంటే, కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎక్కువగా దేవుని మాటలే ధ్యానిస్తూ ఉండండి. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయంలో ఒక్కొక్క మాటగా దేవుడు తట్టుతూ ఉంటాడు. ఇది నిజం కదా, దేవుని మాట కదా, ఇది తప్పు కదా అని చేసే విధానంగా ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ మనం దేవునికి అవకాశం ఇచ్చేవారంగా ఉండాలి. మన హృదయంలో వింటూ ఉన్న వాక్యము నేటి దినాలలో మనం వింటూ ఉన్న వాక్యం ఒకవేళ సాతాను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడేమో మనము పరీక్షించుకోవాలి ప్రియులారా. మనం వింటూ ఉన్న ఒక మాటలు దేవుని మాటలే, కానీ హృదయంలో ఉండలేక ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము, ఇంకా రక్షణలోకి రాకపోతున్నామేమో మనము గ్రహించుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే 14-13 వచనం మనం చూసినట్లయితే, రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరించువారు కానీ వారి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలము తొలగిపోదురు. అంటే శోధన, వీళ్ళెవరంటే రాతి నేల ఉన్నవారు ఎవరు అంటే వింటూ ఉంటారంట, విన్నప్పుడు సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారంట. అంటే నేను వెళ్తూ ఉన్నాను, నేను పాటిస్తూ ఉన్నాను అంటే చెప్పుకుంటూ అబ్బా ఇప్పుడు వాక్యం దొరికింది, హ్యాపీగా వింటున్నాము, విశ్రాంతి దొరికింది, ఎంత మంచి మాటలు చెప్తున్నారు అంటే సంతోషంగా అంగీకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతసేపు కొంతము ఏదన్నా ఒక శోధన వచ్చేసరికి పడిపోయే వారంగా ఉంటారంట. కానీ ఇది వాక్యభావము యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు అర్థం కావాలని శిష్యులు వచ్చి, ఏంటి ప్రభువా ఇది విత్తనం గురించి ఇలా చెప్తున్నాము, మాకు అర్థం కాలేదు అనేసరికి దాన్ని ఒక భావం తెలుపుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు కూడా ఈ రోజుల్లో ఒక 4 అంశాలు ద్వారా మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటిగా త్రోవ పక్క పడిన ఒక విత్తనం గురించి ఆలోచన చేసాము. రెండోదిగా మనం ఏం చూసాము, రాతి నేల. రెండోదిగా రాతి నేల పడేసరికి విత్తనం ఏమవుతుంది, మొలకెత్తుతుంది. వర్షం వచ్చినప్పుడు మొలకెత్తుతుంది, కానీ సూర్యుడు ఉదయించగానే అది అక్కడ ఎండిపోతుంది ప్రియులారా. కానీ వింటూ ఉంటాము, వాక్యం వింటూ ఉంటాము, పాటిస్తున్నాము అనే భ్రమలో కూడా ఉంటూ ఉంటాం. కానీ ఏదో ఒక శోధనలు వచ్చేసరికి, ఎవరో ఏదైనా అనేసరికి, నేను అనుకుండేది జరగకపోనందున ఎందుకు దేవుణ్ణి నమ్మాలి, నేను ఎందుకు దేవునిలో నడవాలి, నేను అది కాలేదు కదా, నేను అనుకోనిండేది జరగలేదు కదా, ఎందుకు స్థిరంగా దేవునిలో నేను ఉండాలి అంటే నేను చాలా వరకు వెనక్కి తిరిగిపోతూ ఉంటారు. ఒకప్పుడు నేను అనిపిస్తూ ఉంటుంది, ఒక ఆమె వచ్చి నేనేమో ఆశించాను, దానికే వచ్చాను నేను, కానీ అది జరగలేదు, మరి నాకెందుకు ఈ దారి ఎందుకు, నాకు నేను వేరే దారిలో వెళ్తాను అనేసేది. కానీ ఎందుకు వచ్చిందంటే ఏదో నువ్వు ఆశించి వచ్చావు, నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. కానీ ఎప్పుడు ఏది అవసరమో తండ్రికి ఇవ్వడానికి తండ్రి కాస్తూ ఉంటాడు. కానీ నువ్వు లోబడుతున్నావా, నువ్వు వింటున్నావా లేదా అనేది పరీక్షలు పెడుతూనే ఉంటాడు. కానీ ఆ పరీక్షలో నెగ్గాల్సిందేది నువ్వే.
నెగ్గాల్సిండేది నేనే. ఆ పరీక్షలో నేను ఓడిపోతే నాకు గెలుపు ఉండదు. ఆ పరీక్షలో నేను ఓడిపోతే నాకు ఫలితం రాదు. పరీక్షలు ఎందుకు పెడుతూ ఉంటారంటే నువ్వు పాస్ కావాలనే పెడుతూ ఉంటారు. నువ్వు పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలనే పరీక్ష వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా దేవుడు ఏదో ఒక రీతిలో నువ్వు స్థిరంగా నిలబడ్డావా లేదా అంటే పరీక్షలు వస్తూ ఉంటాయి, కానీ శోధనలు వస్తూ ఉంటాయి. వింటూ ఉంటాం, సంతోషంగా వింటూ ఉంటాము, దేవుని వాక్యాలు అంగీకరిస్తూ ఉంటాం. వింటూ ఉంటేనే ఏదన్నా ఒక శోధన తట్టగానే ఆ యోబు గారికి వచ్చిన ఒక రోగం రాలేదులే, అలాంటి ఒక పరిస్థితులు రాలేదులే నాకి అనుకోవాలి. అంటే భక్తులు ఎలా ఉండారంటే ఎంత భయంకరమైన రోగం వచ్చినా వ్యాధి వచ్చినా తట్టుకున్నారు, దేవుని ఎవరు దూషించట్లేదు. కానీ మనమైతే ఏం చేస్తుంటామంటే ఒక వారం రోజులు ఏదైనా బాధ వచ్చిందంటే దేవుడు ఏంటో ఇలా చేశాడు, దేవుడు ఏంటో నన్ను విడిచిపెట్టేశాడేమో అంటూ ఉంటాం. కానీ నేనే విడిచిపెడుతూ ఉంటాం, దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. దేవుడు వాక్యం ఇలా చెప్పాడు కదా, అసలు తీసి అది ఏముంది, దానిలో ఏముంది, దేవుడు నా కోసం ఏది రాసించాడు, ఏది రాశాడు దాంట్లో నేను చదవాలి, అది నేర్చుకోవాలి, నేను అలా నడవాలి అనేది గ్రహించుకోవాలి. అలాగే మనము చూసినట్లయితే మూడవదిగా మనం 2 మాటలు ఈ రోజున నేర్చుకున్నాము. మొదటిగా త్రోవ పక్క పడిన ఒక విత్తనం గురించి, రెండవదిగా రాతి నేల పైన పడిన విత్తనం గురించి, మూడవదిగా ముండ్ల పొదలలో పడే ఒక విత్తనం గురించి. అలాగే ఒక 14వ వచనం మనం అలాగే చూసినట్లయితే ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధన భోగముల చేత అణచివేయబడిన పరిపక్వంగా ఫలించువారని. అంటే ధనభోగాల కోసం చాలా ఇది పడిపోతూ ఉంటారు. ఈ ముండ్ల పొదలలో పడినవి ఎలాగైతే మొలిచి ఆ ముళ్ళు అణిచివేస్తావో అలాగే ఈ లోకంలో ఉండే నేత్రాశ కానివ్వండి, శరీరాశ కానివ్వండి, జీవపు డంబం కానివ్వండి, ఒక ధనాపేక్ష, దానినే వెంబడించి దాని మీదే దృష్టి ఉంచి వెళ్తూ ఉంటే అవన్నీ వాక్యాన్ని అణిచివేస్తావు. అది పక్కన ఎక్కువగా దేనికోసం ప్రాధాన్యత ఇస్తావో దాని మీదే దృష్టి ఉంటుంది. కానీ ఎక్కువగా వాక్యం పైన దృష్టి నిలిపేవాడు ఏదైనా సరే పని, మన జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ పనులలో కూడా దేవుని వాక్యము నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఒక ఆలోచనలు ఆయన ఒక అడుగుజాడల్లో నడుస్తున్నాం అనుకోండి, ఫలించే వారంగా ఉంటాం. కానీ ముళ్ళ పొదలలో పడితే ఆ విత్తనము ఎలాగైతే మొలకెత్తి అవన్నీ అణిచివేస్తావో, ఈ లోక ఆశల వైపు వెంబడిస్తూ ఉంటే అవన్నీ అణిచివేస్తావి. అంటే వాక్యం సైడ్కి పెట్టేస్తావన్నమాట. ఎక్కువగా దేనికి ఒక ఆలోచనలు గ్రహిస్తావో ఎక్కువగా నీకు అక్కడే వెళ్తూ ఉంటుంది. నువ్వు ఆ వాక్యానుసారంగా వెళ్ళాలి, నేను దేవుని మాటలు గ్రహించాలి, దేవుని ఆలోచనలో నేను కూడా ఉండాలి అనే ఒక భావన కలిగి ఉంటే నువ్వు ఎన్ని పనులు చేసైనా సరే, నువ్వు ఏదో ఒక పనులు చేస్తున్నా వెళ్తున్నా నువ్వు దేవునిలో ఫలించే వారంగా ఉండాలి. కనుక మనము ఎలాంటి ఒక మంచి నేలగా ఉన్నామా, లేక ముళ్ళ పొదలలో వంటి వారంగా ఉన్నామా, లేక త్రోవ పక్కిన పడి ఉన్న ఒక విత్తనాలు ఎలాగైతే పక్షులు ఎత్తుకొని తినేస్తావో అలాంటి రాతి నేల వారంగా ఉన్నామా, మనము ఎలాంటి నేలకు సంబంధపట్టిన మన హృదయం ఉందో గ్రహించుకోవాలి. త్రోవ పక్క పడిన అంటే మనం ఇందాకే చూసాం, త్రోవ పక్కన పడినవి ఎలా ఉంటావి అనేది. అంటే మంచి నేలలో విత్తబడితే మాత్రమే అది ఫలిస్తుంది. మన హృదయం దేనికోసం తపిస్తుందో ఈ రోజున, దేనికోసం ఆలోచనలు పెట్టుకుంటున్నామో మనము ఆలోచన చేయాలి. అలాగే మనము చూసినట్లయితే ఒక మాటను చూసుకొని మనకి ఇక్కడికే వస్తాం ప్రియులారా. ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా
పోకుండునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అంటే ఇక్కడ చెప్తున్న మాట, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు, అంటే దాన్ని విడిచిపెట్టేసి నాకు నీకు ఏం సంబంధం లేదు అనే తట్టుగా, అంటే కేవలం వింటున్నామే కానీ దాన్ని పట్టించుకోక, అంటే దేవుని మాటలు పట్టించుకోక కొట్టుకొని, అంటే వాక్యాన్ని విడిచిపెట్టి మనం జీవిస్తున్నాము అంటే అలాంటి వారంగా ఉండకూడదు. మన జీవితాలు ఎటో కొట్టుకొని వెళ్ళిపోతాయి. దేవుడు మనము ఎక్కడో ఉండవలసిన వారము సంఘంలో చేర్చాడంటే దేవుడు ఇచ్చిన ధన్యత. మనము ప్రజలు చూస్తూ ఉండగా గ్రామంలో చూస్తూ ఉంటాం, కొందరినైతే ఎలా ఉంటారంటే అస్సలు వాళ్ళు అంటున్న మాటలకి తట్టుకోలేము, అంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఆ పొజిషన్లో ఉండేవారమేమో, కానీ ఇప్పుడు మంచి సంఘములు మనము దేవుడు చేర్చాడు అంటే దేవుడిచ్చిన ధన్యత అనాలి. అలాంటి వారు ఎంతో మంది ఉంటారు, కానీ మనము వింటున్న మాటలు ఎలా జాగ్రత్తగా ఉండాలంట, కావున మనము వినిన సంగతులు, అంటే చెప్పే ఒక మాటలను, దేవుడిస్తున్న మాటలను ప్రతి ఒక్క విత్తనం మన హృదయంలో పెట్టుకుంటున్నామా లేదా, లేక విడిచిపెడుతున్నామా అనేది దృష్టి ఉంచుకోవాలి. విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త, అంటే మరీ జాగ్రత్త సరిపోదు, విశేషమైన జాగ్రత్త తీసుకోవాలంట. దేని గురించి అంటే వింటున్న మాటలు నాకే కదా, నేను దేని యందు తప్పిపోయాను, నేను సర్దిద్దుకోవాలి. ఒక విద్యార్థి కొంత దినం వరకే చదవగలడు, ఎందుకంటే పని వచ్చే వరకునే వాళ్ళు చదివేకి సాధ్యం, అది ముందు చదవడానికి కుదరదు. కానీ ఒక క్రైస్తవులు అని చెప్పుకునేవారు నిత్యమైన విద్యార్థి. నిత్యము వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు చదువుతూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. నాకు అంతా తెలుసులే అంటే గర్వం వచ్చేసింది అనుకోండి, గర్వము వెంబడి ఏదొస్తుంది, నాశనం వస్తుంది. జాగ్రత్త మనం. అందుకే గర్వము రానికున్నట్ల తగ్గింపు స్వభావం కలిగి ఆయన యందు పాదాల దగ్గర నేర్చుకోవాలంట. అందుకే వినిన దాన్ని మనం నేర్చుకోవాలంటే మొదట ఏం చేయాలి, వినాలి. మొదట మనం దేవుని మాటలు ఎవరన్నా కానివ్వండి చెప్తున్న మాటలు దేవుని మాటలు గనుక మనము శ్రద్ధ కలిగి విశేషంగా దాన్ని కాపాడుకోవాలి, విశేష జాగ్రత్త తీసుకోవాలంట. విశేషమైన జాగ్రత్త కలిగి మనము వింటున్న సంగతులను ఆలోచన చేసే విధానముగా మనం ఆలోచన చేయాలి. చెప్పిన మాటలు సరిగ్గా ఉందా లేదా, మొదట మనం దేని గురించి ఆలోచన చేస్తాము, చెప్పే మాటలు, నేను ఆలోచిస్తున్న మాటలు దేవునికి ఇష్టమా కాదా అనేది గ్రహించుకొని మనం నేర్చుకునే వారంగా ఉండాలి. అలాగే మనము లూకాసు వార్తలోకి మనం వచ్చినట్లయితే ఒక మాటను మనం చూసుకొని ముగించుకున్నాం పిల్లరా. లూకాసు వార్త అదే 8వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకుందాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలంట. అంటే ఓపిక చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ అర్థం. అంటే శోధనలు పడిపోకున్నట్ల, ఏదన్నా వస్తే శోధనలకు కుంగిపోక, ఏదో ఎవరో అన్నారు అంటే దేవుని నామానికి మెప్పు తెచ్చే వారంగా ఉండాలి, కానీ అవమానం తెచ్చే వారంగా ఉండకూడదు అని. అంటే ఏదో ఒక ఆలోచన సాతాను వేస్తున్నాడంటే దాన్ని దేవుని వాక్యంతో అణిచివేసే వారంగా ఉండాలి. మనం చూసినట్లయితే మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో, అంటే యోగ్యమైన మంచి మనసు లేకపోతే ఫలించలేరు. అంటే విత్తనము మంచి నేలలో విత్తబడితే మాత్రమే అది ఫలించగలదు, ఫలం పండించగలదు. అది కానీ ఎక్కడికో వెళ్ళి ముళ్ళ పొదలలో లేకుంటే రాతి నెలలో పడిందనుకో అది ఫలించలేదు. ఏదన్నా ఒక విత్తనము మంచి నీళ్ళలోనే పడితే కానీ అది ఫలించదు. కానీ యోగ్యమైన మంచి మనస్సు మనకు ఉందా లేదా అనేది గ్రహించుకోవాలి. అయోగ్యమైన మంచి నేల అనగా హృదయము, మంచి హృదయం, యోగ్యమైన మంచి మనస్సు మనకుందా లేదా అనేది గ్రహించుకోవాలి. ఓపిక, మొదటిగా ఓపిక ఉందా లేదా అనేది చిన్న చిన్న వాటికి కృంగిపోతూ లేక కోపం వస్తూ చాలా కోపపడిపోతూ ఉంటాం. కానీ
దేని గురించి మనం కోపపడిపోతున్నామో, దేని గురించి కోపం వచ్చినా పాపం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మనము ఎలాంటి వారంగా ఉన్నాము, మంచి నేల అంటే మంచి హృదయం మనకుందా, మంచి హృదయంలో దేవుని వాక్యము విత్తబడుతుందా లేదా అనేది మొదట మనం గ్రహించుకోవాలి. ఈ 4 పాయింట్లో మనం ఏ ఒక్క పాయింట్లో జారిపోయాము అనేది మనము ఆలోచన చేయాలి. రాతి నేల పైన మనం పడిన ఒక విత్తనం పోలి ఉన్నామా, లేక త్రోవ పక్క పడిన ఒక విత్తనం పోలి ఉన్నామా, ఇంకొకటి ముండ్ల పొదలలో పడిన ఒక విత్తనం పోలి ఉన్నామా, లేక మంచి నేలలో పడిన ఒక విత్తనము పోలిన వారముగా మనము యోగ్యమైన మనస్సును మనము ధరించుకుని వారంగా ఉన్నామా అనేది మనము ఓపికతో ఫలిస్తున్నామా లేదా అనేది మొదట మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. కనుక మనము మరొక మాటను, అదే మాటను మనం చూసుకొని ముగించుకుందాం పిల్లరా. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. అంటే వాక్యం విని దానిని అవలంబించాలంట. కేవలం వినేవారంగా ఉంటే సరిపోదంట. ఇక్కడే వినేసి ఇక్కడే వదిలేసి గోడలు వింటావులే, గోడలేదో జరుపుకుంటుందిలే అనే వారంగా కాక, వినేది మనమే కనుక, చెవులు మనకే ఇచ్చాడు కనుక చెవులున్నవారు ప్రతి ఒక్కరూ వినాలి అంటేనని ప్రభు చెప్తాడు. కానీ ప్రతి ఒక్కరికి చెవులున్నే ఉంటాయి. ఎవరు గ్రహించేవారు, గ్రహించండి అంటేనని ప్రభు చెప్తూ ఉంటారు. కానీ చెవులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పావని ఆలోచన చేస్తే, కేవలం ఇక్కడ ఉంటూ ఉంటారే కానీ వాళ్ళు వినరు, కేవలం ఇక్కడ చూస్తూ ఉంటారే కానీ చూడరు అనే ఒక భావం కలిగి ఉపమానాల ద్వారా శిష్యులకు ఆనాడు తెలిపాడు. కనుక మనకు కూడా వర్తిస్తుంది. మంచి మనస్సుతో దేవుని వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలని ప్రేమపూర్వకంగా నేను కూడా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పిల్లరా, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నీ గొప్పదైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, వాక్యము నీది గనుక ప్రభా, మాటలాడేది ప్రభా నేనైనా తండ్రి, నీ మాటలు మేము బోధించాము తండ్రి. వినే వారంగా కాకున్నట్లుగా ప్రభా దాన్ని వినిన దాన్ని పాటించే వారంగా తండ్రి మమ్మల్ని చేర్చమని తండ్రి, నీ లెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని, కోడి తన పిల్లలను ఎలాగైతే భద్రపరుస్తుందో ప్రభా దానికి ఎక్కువగా మమ్మల్ని తండ్రి రక్షిస్తూ ప్రతి ప్రయాణంలో తండ్రి మాకు తోడు నీడుగా ఉంటూ ప్రభా మాకు ఇంటికి కంచేసి కాపాడుతున్న తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతసేపు ప్రభా విలువైన మాటలు తండ్రి మాకు వినిపింపచేసావు. నేర్చుకునే భాగ్యాన్ని తండ్రి మాకు అందరికీ ప్రసాదిస్తారని నమ్ముచు తండ్రి, చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభా నీ ఆత్మీయ ఆహారము తండ్రి, అక్షయమైన ఆహారము హృదయం నుండి మంచి మనసుతో విని దాన్ని పాటించే వారంగా తీర్చిదిద్దామని వేడుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కుపరుస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడి పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు మనం ఎన్నో విలువైన మాటలు మనము నేర్చుకున్నాం ప్రియులారా. అందులో మెయిన్ పాయింట్ ఏం తీసుకోవాలంటే, ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. వింటున్నావు నువ్వు, అయినా కూడా విని విని దాన్ని విడిచిపెట్టుకుంటూ జీవన సంబంధమైన ధన భోగముల చేత నువ్వు అణిచివేయబడుతూ, బైబిల్లో ఒక మాట ఉంటుందంటే ఏంటంటే, సిరికి దేవునికి దాసులుగా నుండనేరడు. అంటే సిరి అనగా ఏంటో తెలుసా? ధన భోగములు, డబ్బు, ఆస్తి, ఈ జీవన సంబంధమైనవన్నీ. సిరికి దేవునికి నువ్వు దాసుగా ఉండలేవు. ఉంటే సిరికైనా ఉండాలి, లేదంటే దేవునికైనా ఉండిపోవాలి. అంటే నీ హృదయంలో విత్తనం అనగా మంచి విత్తనమైనా ఉండాలి, లేదంటే చెడ్డ విత్తనమైనా ఉండాలి. నువ్వు సిరికి దాసుడుగా ఉన్నావా లేదంటే దేవునికి దాసుడుగా ఉన్నావా అనేది గుర్తించుకోవాలండి.
ఎన్నో విలువైన మాటలు మనకు వినిపించాడు దేవుడు సహోదరుడి ద్వారా. ఇది మన పంటలు పెట్టినప్పుడు రెండంతలుగా మనము ఆ పంటను మనం తీసుకోవాలని ఆశపడతాం. మన దేవునికి స్వార్థవంతం అంటే లేదు. ఆయన 100 రెట్లుగా మనలో నుండి ఆశిస్తాడు. కానీ 100 రెట్లుగా మనలో నుండి మంచి ఫలాలు ఆయన ఆశిస్తున్నాడు అంటే వాల్యూ ఎవరికో తెలుసా? మనకండి వాల్యూ. మంచి వ్యక్తిగా మనం మారబడతాం. సో కాబట్టి మనం అలాంటి వారుగా మంచి నేల పడిన విత్తనములో పోలిన వారుగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ నేను ఇంతవరకు ఎంతో విలువైన మాటలు సహోదరు గారు వినిపించారు. కాబట్టి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే లేచి నించున్నట్లయితే ఒక పాట పాడుకుందామండి. మనం ఒక పాట పాడుకుంది మనం మహిమ పాడుతాం ప్రియాగా. చేపల
ఉన్నదేంటి క్రీస్తు లేకుండా కలగలేదు ఇంత వాటర్ ఎందుకున్నది చచ్చి బ్రతుకుతున్నది సర్వలోకానికి విద్య నేర్పాలని ధర్మమంత్రయం ప్రగతికి తీరేంటో సూర్యుడాడకుండా మండడమేంటో గాలి ఏడ నుండి తరలి వస్తుందో పొరుగు చీకలాగా మారేదానేంటో యేసుకి సాటి లేదులే కంపల్సరీగా యేసు లేక తెలుసు అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులెడుతూ తీరాన్ని చేరకాగేది ఎలా జరుగుతోంది నా చిలిపిపోయినా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింతలే వింతలా చిత్రమే మారుతుంది లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే వేడకొందని వెతికితే అంతేనే అద్భుతాల క్రితమే చూశాను చదివాను ఈ సృష్టి ఆదైన మాయకి అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులెడుతూ తీరాన్ని చేరకాగేది ఎందుకలా ఎలా జరుగుతోందిలా చిలిపిపోయినా పసిడి వెన్నెలా తెలుసునా నీకన్నా ఈ వింతలే మంచిదే అండి. అదేవిధంగా రెండో సందేహాన్ని కూడా వింటాము. అన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నలుగురు వందనాలు. చెడు వచ్చిన మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. గడ మూసుకొని ప్రార్థించుకొని ఒక వాక్య సందేశంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా తండ్రి అనేకమైన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఎంతో విలువైన మాటల ద్వారా తండ్రి మమ్మల్ని సంరక్షించినందుకు మన హృదయంలోనికి నీ మాటలు చొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫలించేవారుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కనుక మంచి వాక్యముల ద్వారా తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ మీ లోకంలో సరిచేయాలని తపన. ఎంత ప్రేమ తండ్రి మా పట్ల, మీకు ఎంత ప్రేమ మేము ఇచ్చి మీరు రుణం తీర్చగలం తండ్రి. మా జీవితాలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటారు. అలాంటి జీవితాలు జీవించి ఫలించి నీ నామానికి మేము తెచ్చేవారుగా మేమందరూ ఉండనట్లు సహాయం చేయమని మరింత లోతైన భావాల్లోనికి సంఘంలో పిల్లలందరినీ బలపరిచి తండ్రి మంచి ఆలోచనలతో పిల్లలు ఎదగడానికి సహాయం చేయండి. మేమందరూ ఎదుగుతూ నీ ముందు ప్రజ్వలిస్తూ వెలుగుగా జీవిస్తున్నప్పుడు మీరు ఎంత సంతోషమైన దేవుడు మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇలాంటి సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు తండ్రి, ఇలాంటి అవకాశాలు మాకు ఇస్తున్నందుకు చిన్న సంఘముగా కూడి నిజమైన మాటలు, యథార్థమైన మాటలు ఉన్నది ఉన్నట్టుగా బోధించే రీతిగా, వినే రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ ఎన్నో విషయాల్లో తండ్రి యథార్థంగా నడిపిస్తున్నటువంటి ఇలాంటి ఒక పరిసరాన్ని ప్రార్థన కూడికను తప్పించుకుంటూ తమ ఆలోచనలతో నడుస్తూ అవిధేయులైతూ
నీకు ఇష్టానుసారంగా జీవించలేకపోతున్న వారిని కూడా మీరు క్షమించండి. రాబోయే రోజుల్లో మీరు నడిపించమని తండ్రి వేడుకొనుచున్నాం. లోకంలో ఎన్నో మాయ మాటలు చెప్తూ వ్యర్థమైన కార్యాలకు వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఈ లోక ఆశలు చూపిస్తూ ఈ లోక కోరికలు చూపిస్తూ ఈ లోకాల కొరకై ప్రార్థనలు చేస్తూ నడిపిస్తున్నటువంటి ఎన్నో సంఘాలు నిండిపోతున్నాయి, పోతున్నాయి. కానీ యథార్థంగా నీ మాటలు నేర్చుకుంటున్నామయ్యా, కనికరించండి. నీ చిత్తమే వచ్చే కొంతమంది అయినా యథార్థంగా బ్రతికి నీకు ఇష్టలుగా జీవించి చనిపోయినప్పుడు నీతో పాటు ఉంటే చాలు ప్రభా. అలాంటి ధన్యకరమైన జీవితంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ రెండోసారి మరొకసారి ఈ దినాన్ని మాకిచ్చి కరుణించి కృప చూపి సమయాన్ని మాకిచ్చి సమయంలో మరొకసారి నీ వాక్యము ధ్యానించడానికి మేము వస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నడిపించండి, నన్ను బలపరచండి. నా ఆలోచన ప్రకారం కాక నీ ఆలోచన ప్రకారం పిల్లలను బలపరచండి. నీ మాటల ద్వారా సమస్తాన్ని అదనంలోనికి సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని నామని ఎక్కుపరుస్తూ ఎతి పరిశుద్ధమైన నామమును చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొందిన నామని నమ్మొచ్చున్నాము మా పెద్ద తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కరు ఎదుగుతుంటే ఎంతో సంతోషం వేస్తుంది. ఒకరు పాటల ద్వారా, ఒకరు వాక్యము ద్వారా, మరొకరు కొత్తగా పాడాలని అపేక్ష కలిగి ఇక్కడ వచ్చి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాలన్న ఆశతో నిల్చొని పాడుతున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. నిజంగా మంచి మంచి పాటల ద్వారా నిజంగా పాడి దేవుని మహిమపరుస్తుంటే, మంచి వాక్యము తన మాటలు నేర్చుకొని తన మాటలు చక్కగా వివరిస్తుంటే, తన ప్రేమను అర్థం చేసుకొని తన ప్రేమను ఇతరులకు పరిచయం చేస్తుంటే, ఆయన మనల్ని చూస్తున్నప్పుడు బడా నమ్మకమైన దాసురాల నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను. శభాష్ అంటాడా లేదండి? అంటాడా లేదా? తప్పకుండా అంటాడండి. మనము రోజుకు ఎదగాలని ఆయన ఆశ. రోజుకు ఏం కావాలని ఆశ? ఎదగాలని ఆశ. కానీ రోజుకు దుష్టునికి ఏం కోరిక అంటే రోజుకు మనల్ని తొక్కాలని ఆశ. దేవుళ్ళు ఎదగకుండా తొక్కాలని వాని ఆశ. కొంతమంది ఎవరికి చోటిస్తారంటే తొక్కేవాళ్ళకి చోటిస్తారు. కొంతమంది నన్ను ఉన్నతంగా చూడాలని నా తండ్రికి ఆశ కాబట్టి ఆయనకు సమర్పిస్తారు తమ ఆలోచనలు. మనం ప్రతి ఒక్కరూ దేవుని మాట వినేవారు ఎలా ఉండాలంటే, ఒక మాట సహోదరు చెప్పినప్పుడు చూడండి, ఆ వాక్యం చూసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇబ్రియులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము ఒకసారి అక్కడ కాస్త ధ్యానించి ముందుకు వెళ్ళాలని నా కోరిక, నా ప్రేరేపణ. ఇబ్రియులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వేటి యందు? వాక్యము నందు ఏం కలిగి ఉండాలంట మనం?
మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ సందర్భంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, విశేషమైన జాగ్రత్త. మనం కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు విశేషమైన జాగ్రత్త తీసుకుంటాం, కొన్ని విషయాల్లో విశేషమైన జాగ్రత్త తీసుకోం. ఇప్పుడు వెలుగుతున్నటువంటి కరెంట్ ఉంది కదా, ఇక్కడ ఒక వైర్లో ఒక్క చోట క్రాచెస్ అయింది, కట్ అయింది. దాన్ని సరిచేయాలి. ఎలా వెళ్తాం మనము? వెళ్ళగానే దాన్ని పట్టుకొని 2 వైర్లు ఇలా పట్టుకొని ఇలా తిప్పి రెడీ చేసుకొని వస్తాం. ఏమవుతుంది? షాక్ కొడితే ఏమవుతుంది? నిజంగా కొన్ని విషయాలు మనము లోతుగా ఆలోచించినప్పుడు అది అర్థమవుతుంది. మనం వెళ్ళగానే దాన్ని ఆ వైర్ అలా పట్టుకొని ఈ వైర్ ఇలా పట్టుకొని కటింగ్ బ్లర్ తీసుకొని అది మనకి తాకకుండా టైట్ చేస్తాం. ఆ జాగ్రత్త లేకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? ప్రమాదం. ఆ జాగ్రత్త, విశేషముగా జాగ్రత్త మనం తీసుకోకపోతే మనకి ప్రాబ్లం. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా మాటలు కూడా, దేవుని వాక్యం కూడా మరి విశేషంగా మీరు ఆలోచించకపోతే, మరి విశేషంగా దానిలోకి రాకపోతే, సర్వసామాన్యంగా భక్తి గురించి చాలా సార్లు విన్నాం మనం. మరి విశేషమైన జాగ్రత్త మనం కలిగి వాక్యాన్ని విని జాగ్రత్తగా వినిన దాన్ని గ్రహించకపోతే అది ఎవరికంటే ప్రమాదము? మనకే ప్రమాదము. ఎందుకంటే ఒక్క విషయాన్ని దేవుడు ఇది తప్పని చెప్పినప్పుడు దాన్ని అదే పనిగా దాన్నే చేస్తే ఎవరికండి ప్రాబ్లం? ఎవరికి? మనకి. చెప్పాను కదా, వినలే. దేవుని వైపు ఏం చేయలేము, అప్పుడు ఏం చూపించలేము. చెప్పాడు కదా, చేయలే. ఎవరు తప్పు? జాగ్రత్త తీసుకోమన్నాడు. జాగ్రత్త లేకుండా, గ్రహింపు లేక మన వాక్యాన్ని విని ఎలా పడితే అలా విని, ఎలా పడితే అలా పెట్టేసి, ఎలా పెడితే అలా మనం చేస్తే ప్రమాదం వచ్చినప్పుడు, ఈ లోకంలో చాలా ప్రమాదం ఉంది. ఈ లోకంలో చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఒక మంచి మాటలు చెప్పే బోధకుని, ఒక మంచి లోకానికి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తిని చంపేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని చంపేస్తున్నారు. ఈ లోకంలో ఏం చేస్తున్నారండి? చంపేస్తున్నారు. ఏదైనా వాక్యంలో చెడుందండి? వాక్యంలో చెడుందా? నిన్ను, నన్ను, సమాజాన్ని పాడజేసేటువంటి క్వాలిటీస్ ఏదైనా ఉందండి వాక్యంలో? యేసు ప్రభు ఏదైనా చెప్పాడండి? చెప్పాడు? సమాజాన్ని నాశనం చేసే విధంగా ఏదైనా ఒక విషయాన్ని చూసాము మనము? ఎవరైనా చూశారండి? ఆ యేసు ప్రభు ఉన్న కాలంలో, ఆ కాలంలోనే నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని ఉన్నప్పుడే, అప్పుడే లేదు. ఇప్పుడు పుడితే ఏమొస్తుందండి? ఇప్పుడు కూడా దొరకదు. అలాంటి విషయాలు చెబుతూ, అలాంటి విషయాలు బోధిస్తూ, అలాంటి విషయాల్లో అవగాహన తెస్తూ ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తున్న వ్యక్తులను చంపేస్తున్నటువంటి రోజులండి. మంచి రోజులండి? మంచి రోజుల దుర్దినములు రాకమునపై పాట ఉంది కదా, మంచిగా పాట రాశారు. నిజంగా
ఒక్కొక్క విషయాన్ని గమనిస్తున్నప్పుడు ఎంత మంచికి చోటే లేదా ప్రభా అనిపిస్తుంది. మంచికి చోటే లేదా, మంచి చెప్తే అసలు ప్రజలు ఒప్పుకోరా అనిపిస్తుంది. కొన్ని మనము టీవీ చూస్తున్నప్పుడు, ఏదైనా చూస్తున్నప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు హ్యాడ్లు వస్తాయి చూడండి. కొన్ని హ్యాడ్స్ కొన్ని ప్రఖ్యాతి కలిగిన వారు చేస్తున్నటువంటి హ్యాడ్స్, వాటిని తింటే ప్రమాదం. వాటిని తినిన వారు క్యాన్సర్లు వచ్చి, రోగాలు వచ్చి చనిపోతున్నారు, ప్రమాదంలో పడుతున్నారు. అలాంటి యాడ్స్ ఇస్తూ వారిని క్షమించేస్తున్నారు. అసలు పట్టించుకోవట్లేదు. మంచి మాటలు చెప్తూ మంచి సమాజానికి మంచి చేస్తున్న వారిని చంపేస్తున్నారు. అలాంటి కాలం అండి ఈ రోజుల్లో. అలాంటి కాలంలో ఉన్న మనము వాక్యాన్ని మరి జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలి? వినాలి, గ్రహించాలి. ఇలాంటి సమయంలో కొన్ని ఆదరణ కలిగించే ఇలాంటి కాలంలో ఉన్నాం కదా మనము. ఇలాంటి భయంకరమైనటువంటి కాలంలో ఉన్న మనకు కొన్ని ఆదరణ కలిగించే మాటలు ఈరోజు చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం నుండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. చూడండి, మనుష్యులను ఆపత్కాలంలో నమ్ముకోలేమండి. మనుషులను ఆపత్కాలంలో ఎవరైనా ఒకరు ఏదో ఒకటి ఇస్తామంటే, నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారులే, వెళ్ళి అడగొచ్చులే, ఇస్తారులే అని నమ్ముకోలేము. నిజంగా నమ్ముకోలేము. కానీ మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే, చూడండి, చదవండి అదే వచ్చిన 2వ లైన్. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మనకు ఆపత్ వచ్చినప్పుడు నమ్ముకోగలిగిన సహాయకుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అలాంటి దేవుని మనము నమ్ముకున్నాం. మరి ఈ రోజుల్లో చూస్తే ఆలోచించండి, ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఒక సేవకుడు ప్రయాణమై వస్తున్న సమయంలో ఆయన ఎందుకు ఆదుకోలేదండి? మరి గమనించవచ్చు మనం. ప్రవీణ్ పగడాల గారిని చనిపోయిన విషయం తెలుసు కదా, తెలుసండి? ఆయన చనిపోయిన విషయం తెలుసు కదా. మరి ఆయన ఎందుకు ఆపత్కాలంలో దేవుడు ఆదుకోలేదు? గమనించారా? ఆలోచించారా? ఇప్పుడు క్రైస్తవులైన మనకు క్వశ్చన్ వస్తుందా లేదండి? వస్తుందా లేదా? మంచి బోధ చేసేవాయన, మంచి జ్ఞానం కలిగిన ఆయన, మంచి ఇతరులకి చెబుతూ ఎంతోమంది అనాథలను పెంచుకున్నాడంట. ఎంతోమందిని అనాథల్ని పెంచుకున్న ఆయన చంపేశారంటండి. మరి దేవుడు ఎందుకు సహాయం చేయలేదంటారు? ఆలోచించండి. కానీ చెప్పండి, కానీ దేవుడు సహాయం చేయలే కదా? నిజంగా ఆయన ఆత్మ తప్పకుండా దేవుని పరలోకంలో ఉంటుందండి. తప్పకుండా పరలోకంలో ఉంటుంది. విశ్రాంతికరమైన స్థలానికి ఆయన ఆత్మ చేరుకుంది. కానీ ఆయన మీద పగబట్టి చనిపోయారు. చూడండి
ఎంతోమంది చంపిన వారు ఉన్నారు చూడండి, ఆయన చంపిన వారు ఉన్నారు చూడండి. నిజంగా వారు పశ్చాత్తాప పడకపోతే, ఇలాంటి మంచివాడిని నేను చంపేశామే, ఏం తప్పు చూసి చంపేశామని పశ్చాత్తాపం పడకపోతే వాళ్ళ ఆత్మకు, ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు ఉన్న తేడా చనిపోయాక తెలుస్తుందండి. ఇక్కడ కనబడదు. నిజంగా మనం వాక్యం చూస్తూ వెళ్తున్నప్పుడు మనకి ఈ లోకంలో కొన్ని విషయాలు కనబడకపోవచ్చు. ఈ లోకంలో మనకి ఇక్కడ కొన్ని రిజల్ట్ కనబడకపోవచ్చు. మనకి టోటల్ రిజల్ట్ ఎప్పుడు కనబడుతుందంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళాకే, ఇక్కడి నుంచి చనిపోయి వెళ్ళాకే. అలా ఉంటుందో లేదో కానీ నిజంగా అలా బ్రతికితే, దేవుడు చెప్పినట్టు బ్రతికితే నెమ్మదండి, ప్రశాంతత. ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించమన్నాడు. తప్పండి? తప్ప? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు యేసుప్రభు. తప్పండి? తప్ప? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే చంపేస్తున్నారు. ఈ మాటలు నిజంగా అర్థమైతే వాళ్ళు చేస్తారండి పని? చేస్తారా? దేవుని వాక్యం అర్థమైతే చేస్తారండి? చేయగలరా? చేయలేరండి. యేసు ప్రభు మనస్సు తెలుసుకుంటే నిజంగా సాష్టాంగ పడతారండి. యేసు ప్రభు ఇంత గొప్పవాడా, ఇంతగా ఆలోచిస్తాడా మన పట్ల? ఎవ్వరు కూడా ఆలోచించరండి, ఎవ్వరు కూడా ఆలోచించరు మన పట్ల. అంత కేర్ ఎవరు తీసుకోరు. దేవుడు ఎంతగా కేర్ తీసుకుంటాడు మన పట్ల. ఆయన రోజు చంపేసిన వారు తొడగొట్టచ్చు, మేము వీరులు శూరులు అనొచ్చు, కానీ శూరులు ఎవరో, వీరులు ఎవరో చనిపోయి తెలుస్తుంది. గొప్పవారు ఎవరో, నరకంలో కాలబడేవారు ఎవరో చనిపోయాక తెలుస్తుంది. అది అర్థం కాక ఈ ప్రపంచంలో నిజంగా మంచికి చెడు దారినే లేక మూసేస్తున్నారండి. మంచి చెప్పకూడదు, ప్రజలకు మంచి చెప్పకూడదు. మనం కూడా ఒకసారి సువార్తకి వెళ్ళినప్పుడు ఒకరు అన్నారు కదా, ఈ మైక్ ఆఫ్ చేయవయ్యా. ఏంటయ్యా మైకు, ఏంటయ్యా ఇగోలా మంచి చెప్తుంటే ఎక్కట్లేదు ప్రజలకు. కానీ మనకైనా ఎక్కాలి, మనకైనా వచ్చి కూర్చున్న వారైనా గ్రహించాలి, స్థిరంగా నిలబడాలి, ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. ఫలించేవారుగా మనం ఉండాలి, ఫలించేవారుగా మనం ఉండాలి. ఇంకొక వచనం చూసుకుందాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎలా ఉండాలని చెప్తున్నానండి? మనల్ని ఎదుటి వారి పట్ల మిమ్మును దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. ఎప్పుడు అనుగ్రహిస్తే ఎప్పుడు తెలుస్తుందండి రిజల్ట్? ఎప్పుడు తెలుస్తుంది రిజల్ట్? ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాల్లో
చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు కన్ఫర్మ్గా ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు తెలుసు. ఆయన ఎవరితో మాట్లాడినప్పుడు మనం డైరెక్ట్గా చూసాం ఆయన్ని. ఎలా ఉండేదండి ఆయన క్యారెక్టర్? ప్రతి ఒక్క విషయంలోనూ తగ్గింపు స్వభావం. చాలా మంచిగా ఉండేవారండి నిజంగా. ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఫోటో చూడగానే నాకు యూట్యూబ్లో చూడగానే ఇలా అయింది అనగానే ఇది సుళ్ళు అంటే బాగుండు అనిపించేసింది, ఈ ఫేక్ న్యూస్ అంటే బాగుండు అనిపించేసింది. అంత మంచి స్వభావం కలిగిన వాడు. ఎంతోమంది అనాథలు భోజనం పెడుతున్నాడు అంటే. అనాథల్ని ఈ రోజుల్లో బయట చూస్తే 10 రూపాయలు వేసే వాళ్ళు ఉంటారండి. అలాంటి కాలంలో తెచ్చి వాళ్ళొక్క చోట నుంచి వాళ్ళకి కావాల్సిందంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది కదా, అక్కడి నుంచే కదా సంపాదించుకున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదండి ప్రజలకు? ఎందుకు అర్థం కావట్లేదు? నిజంగా ఆయన చేస్తున్నటువంటి పని గురించి ఆలోచిస్తున్నప్పుడు బాగా వేసిందండి. కొట్టి చంపారంట, కొట్టి. ఒకడు మాట్లాడుతున్నాడు కదా, పెదవులు కోసేసాను. విన్నారా? ఆ వీడియో విన్నారా? ఏం చేయట్లేదండి వాడిని, ఇప్పటికి కూడా వాడిని లోపల వేయలేదు. ఎవ్వరు కూడా వాడిని పట్టుకొచ్చి లోపల వేసిన ఆదర లేదు. ఎటు వెళ్తుందండి సమాజం? దుష్ట కార్యాలు చేసేవారికి సపోర్ట్, చెడు కార్యాలు చేసేవారికి సపోర్ట్. మనకు అందుకే ఎంత హెచ్చరికిస్తున్నాడు దేవుడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. వాక్యం వింటున్నారు కదా, మరి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా విని దాన్ని గ్రహించండి. ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా తీసుకుంటే ఫలించేవారన్నమాట. ఎప్పుడు జాగ్రత్త లేకపోతామో నిజంగా అన్యుల మధ్యలో దేవుని నామాన్ని అవమానం పాలపరిచేవారుగా మారిపోతాం. అందుకే మనం జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్ని విషయాలు పోయిన వారం మనం ధ్యానించాము కదా, కొన్ని విషయాలు ధ్యానించాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఆ విషయాన్ని మనం గమనిద్దాం. పరిసయ్యుడు సుంకరి గురించి ఆలోచించాం కదా. ఆ సందర్భంలో 14వ వచనంలో ఒక వచనం చూసుకొని మనం ఇక్కడికి వచ్చేదైతే 14వ వచనం చదవమా? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడని ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను హెచ్చింపబడు. ఒకసారి ఆలోచన 13వ వచనం నుంచి చదవమా? అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నును ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. అందుకే ప్రతి విషయంలో మనల్ని మనము తగ్గించుకునే వారుగా ఉండాలి. దేవుని లోనికి వస్తున్నప్పుడు, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనల్ని మనము తగ్గించుకునే వారుగా ఉండాలి. ఆ సుంకరి పరిసయ్యుని విషయంలో పరిసయ్యుడు తను ఏం చేశాడండి?
పరిసైడ్ ఏం చేస్తాడు? తనంతా హెచ్చించు. సుంకరి తగ్గించుకున్నాడు. ఎవరు తన పాపాలకు పశ్చాత్తాపం పొందిన వారు వెళ్ళారు, క్షమించబడి వెళ్ళారు? సుంకరి తన పాపాలకి క్షమాపణ పొందుకొని వెళ్ళాడు. పరిసయ్యుడు ఎలా వచ్చాడు? అలానే. ఏం ప్రయోజనం లేదు. సంఘానికి వస్తున్న మనము దేవుని మాటకు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచిన వారమైతామే కానీ వచ్చిన వారం ఎలా వచ్చి అలా విన్నాము, వెళ్ళాము, అలాగే ఉంది మన బ్రతకలంటే ఎప్పటికి కూడా మనము దేవుని కృపను పొందుకోలేము, ఆయన దయను పొందుకోలేము. కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు ఎంతగానో మనల్ని దేవుడు బలపరుస్తూ ఉంటాడు. వాక్యాల ద్వారా ఎంతగానో బలపరుస్తూ ఉంటాడు. మనం బలపడతాం. ఇక్కడ వెళ్ళి కొంతమంది అలా బలాన్ని అలాగే ఉంచుకుంటారు, కొంతమంది వదిలేసేవారుగా ఉంటారు. మరి ఏం కారణము? ఏం కారణం అండి? ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉందండి. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనములో అక్కడ ఉందండి. కాస్త దీనికి మంది అనుకుంటా నా ఆలోచన ప్రకారం. ఎందుకు అలా అవుతుంది? ఎందుకు అలా మారిపోతున్నారు ప్రజలు? దేవుని ఉద్దేశం ఏంటంటే మనల్ని సరిచేయాలి, పూర్తిగా సరిచేయాలి, సరిపోవాలి. మనం సరిపోయి ప్రయాణించాలి లోకంలో. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. మరి ఏదో ఫాల్ట్ అవుతా ఉండాలి కదండి, తప్పిపోతున్నారంటే ఏదో అవుతా ఉండాలి. ఇంకా కొన్ని సంఘాల్లో కొన్ని ప్రజలు, కొంతమంది దేవుని బిడ్డలు అనుకుంటున్న వారు ఇంకా మారట్లేదు, ఇంకా చేంజ్ అవ్వట్లేదు అన్న వారిని కూడా చూస్తున్నాం, గమనిస్తున్నాం. మన కంటికి కనబడుతూ ఉంటారు. మనం ఆలోచిస్తున్నప్పుడు వీరేంట్రా ఇంకా మారలేదేంటి అనిపిస్తూ ఉంటుంది. మరి వీళ్ళకి ఏం ప్రాబ్లము? ఎందుకు ఇది మారట్లేదు? ఏమైంది వీళ్ళకి ప్రాబ్లం అన్నప్పుడు, ఇది గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ చెప్తుంది. ఈ ఆన్సర్ మనం ఈరోజు పట్టుకెళ్దాం. దీని గురించి మనం ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చూడండి, మనకి ఏం అవసరమో ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఏం అవసరమో చూడండి చెప్తున్నాడు. చదవమా? 2వ లైన్ నుంచి. యోగ్యమైన మంచి మనస్సు లేదేమో. యోగ్యమైన మంచి మనస్సు మనకు లేదేమో. లేని వారు ఎవరైనా సరే, యోగ్యమైన మంచి మనస్సు లేని వారు ఎవరైనా సరే, వాక్యం ఎంత విన్నా, ఎంత విత్తనము వారి హృదయంలోనికి పోయినా అది ఫలించదు. యోగ్యమైన మనస్సు మనలో లేకపోతే, యోగ్యమైన మనస్సు కలిగి మనం ఉండకపోతే, ఎలాంటి వారి దగ్గర మనం వాక్యం విన్నా, ఎంత మంచి మెసేజ్ అయినా, ఎంత డీప్గా వెళ్ళి దాన్ని అర్థం చేసి చేపించి వివరించి చెప్పే వారి దగ్గరికి మనం వెళ్ళిన ఆ వాక్యం మనలోనికి వెళ్ళదు, హృదయంలోనికి వెళ్ళదు. ఎందుకంటే నీకు యోగ్యమైన మనస్సు లేదు కాబట్టి, యోగ్యమైన హృదయం నీలో లేదు కాబట్టి, దేవునికి యోగ్యముగా, దేవునికి ఇష్టానుసారంగా నీ ఆలోచన లేదు కాబట్టి, అలాంటి ఆలోచన నువ్వు లోపల పెట్టుకోలేదు కాబట్టి, నువ్వు ఎంత మంచి సేవకుని దగ్గర వాక్యం విన్నా, ఎంత మంచి మెసేజర్ దగ్గర నువ్వు మెసేజ్ విన్నా నువ్వు ఫలించట్లేదు. చాలా మంది ఈ రోజుల్లో కనబడుతుంటారు, మనకు చాలా మంది కనబడుతుంటారు. లేవగానే ప్రార్థనలో ఉండేవారు కనపడతారు. 5 గంటలకు లేచి
దర్శనంలో మొబైల్స్లో ప్రార్థనలు పెట్టుకొని గ్రూపుల్లో ప్రార్థనలు నడుస్తూ ఉంటాయి కదా, వాటి వింటున్న వారు మనకు కనబడుతుంటారు. ఏం చెప్పి 5 గంటలకి. కానీ వారు 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు ఆ వాక్యం అయిపోగానే, ఆ ప్రోగ్రాం అయిపోగానే వారు బయటకు వచ్చినప్పుడు, మనతో పాటు నడుస్తున్నప్పుడు, మనతో పాటు ఎక్కడైనా చూస్తున్నప్పుడు వారు ఫలించేవారుగా ఉన్నారా అని ఆలోచించినప్పుడు, వారిని చూసినప్పుడు వారి లోకానుసారంగా ప్రవర్తించడం మనం చూసాం. నేను చూశాను. మరి ఏమైంది ప్రభు, వాళ్ళకి ఏం కొలువైంది అన్నప్పుడు యోగ్యమైన మనస్సు లేదు. వాక్యం యోగ్యమైన మనస్సుతో మనం గ్రహించాలి. యోగ్యమైన మనస్సు మనకు ఉండాలి. ప్రతి ఒక్కరూ అంతే. ఎవరు సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చినా ఆయన వాక్యాన్ని యోగ్యమైన మనసుతో మనం స్వీకరించాలి. యోగ్యమైన మనసుతో మనం స్వీకరించినప్పుడు ఆ విత్తనం మన హృదయంలో ఫలిస్తుంది. విన్న వాక్యం మన హృదయంలో ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ఫలించినప్పుడు మన బ్రతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి, దేవునికి ఇష్టానుసారంగా మారుతాం, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మారుతాం. మనల్ని చూడగానే దేవునికి హత్తుకునే మనస్సు దేవునికి వస్తుంది. మనల్ని చూడగానే ఏమొస్తుందండి? హత్తుకునే మనసు వస్తుంది. మన పిల్లల పట్ల ఆలోచిస్తున్నప్పుడు ఎవరైతే మన ఇష్టాన్ని నెరవేరుస్తుంటారో, ఎవరైతే మన కోరికలు నెరవేరుస్తుంటారో, మన మాటలు వింటున్నారో, అలాంటి పిల్లల్ని మనం చూసినప్పుడు మనకి ఎలాంటి ఉద్దేశం వస్తుందండి? ఎలాంటి ఉద్దేశం వస్తుంది? వారిని చూడగానే హత్తుకోవాలనిపిస్తుంది, వారిని చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నా ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావు, నా ఇష్టానుసారంగా నీ ప్రవర్తన ఉంది. అలా బ్రతుకులు ఉండాలండి మన బ్రతుకులు. అలాంటి బ్రతుకులుగా మనం దిద్దుకోవాలి, మనల్ని సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం యోగ్యమైన మనసుతో దేవుని మాట విని దాన్ని హృదయంలో పెట్టుకొని ధ్యానించి మనల్ని మనం తగ్గించుకొని మన యోగ్యత, మన ప్రవర్తన ప్రతి ఒక్కటి గమనిస్తుంటాడండి దేవుడు. ఇక్కడ వచ్చినప్పుడు నా ప్రవర్తన మీరు గమనిస్తారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తారా మీరు? దేవుడు చూస్తారండి, దేవుడు చూస్తారు. ఆయన మెచ్చుకోవాలి, ఆయన ఇష్టపడాలి. అలాంటి ప్రవర్తన మనపై ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన అపేక్ష అంతే. అందరూ పాపులే. మనందరి పట్ల దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? అందరూ పాపులే, అందరూ చెడిపోయిన వారే, కానీ అందరినీ ప్రేమించి నా ఆలయంలోకి పిలుచుకున్నాను. మీరందరూ ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందాలి, విడిచిపెట్టాలి, పాప స్వభావము నుండి వెళ్ళిపోవాలి. అందుకే 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు ఏమని చూస్తారు? దేవుణ్ణి చూచెదరు. ఇప్పుడు మన గ్రామంలోనికి ఎవరైనా సినిమా యాక్టర్ వచ్చారనుకోండి, వాళ్ళు చూడాలంటే ఎంత ఆశ ఉంటుందండి? ఉండదా? ఉంటుందా లేదా? ప్రార్థన ముగియగానే పరుగులు పారిపోతారంటే చూడడానికి వెళ్తారు లేదా? ఎవరో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అక్కడ వచ్చాడంటే చూడడానికి అంత ఇంట్రెస్ట్గా వెళ్తున్నావే, చూడడానికి అంత కోరిక కలిగి ఉన్నవే. సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుణ్ణి అసలు మనకు ఒక అందదండి, అంతుందని ప్రపంచం భూలోకం చూస్తేనే ఇలా ఉంది. మనం ఇంకా పైకి వెళ్తే ఒక్కొక్క గ్రహాన్ని దాటుకుంటూ వెళ్తే ఆయన సృష్టి మహా అద్భుతం కదా.
మరి ఆయన ఎలా ఉంటాడో చూస్తే చూడాలంటే ఎంత ధన్యత. ఎవరు చూస్తారండి? హృదయ శుద్ధి కలిగిన వారు ఆయన చూస్తారంట. అది ఆయన కోరుకుంటాడు. హృదయ శుద్ధి కలిగి మనం ఆయన చూసే అపేక్ష కలిగి ఉండాలంట. ఆయన చూసే అపేక్ష కలిగి ఉండాలంట. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చూడాలన్న ఆశ మనలో ఉండాలి. ఏముండాలి? ఆయన చూడాలన్న ఆశ మనలో ఉండాలి. అది ఉండాలంటే మనం ఎలా ఉండాలో ఒక్కొక్క పాఠం చెప్తూ ఉంటాడు ఆయన. అది మనం విని మనల్ని మనం సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓపికగా కనిపెడుతూ వెళ్ళాలి. మనల్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్త కలిగి వాక్యాన్ని వినాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. వాక్యం పట్ల జాగ్రత్త ఉండాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం ఈ లోకంలో. బండి స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోతామని వెళ్ళము. కరెంట్ వైర్ పుట్టుకోవాలంటే కరెంట్ షాక్ పుట్టుతుందని భయపడి పుట్టుకుంటాము. పడదాము లేదా? చాలా లోతుగా నీళ్ళు ఉన్నాయంటే సురక్షితంగా ఏదో కట్టుకొని దిగాలి అని తెలుసు. ఎన్నో విషయాలు మనకు తెలుసు కదా ఈ లోకంలో మనకు అపాయాలు కలిగేవి. కానీ మనం ఈ రీతిగా ఉండకపోతే ఆయన చూడలేమన్న విషయం కూడా మనం గ్రహించాలి. హృదయ శుద్ధి లేకపోతే ఆయన మనం ఎన్నడూ కూడా చూడలేము. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ దేవుడు ఇంతవరకు మనతో సంభాషించాడు కదా. వీటన్నిటినీ హృదయాన్ని పెట్టుకొని జాగ్రత్త కలిగి మన హృదయంలో ఉంచుకొని ఫలించేవారుగా ఉందాం. ఫలించి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. మన ద్వారా ఏమండి ఏం కోరుకుంటాడు ఆయన? మనం సంపాదన చేసి ఇస్తే ఏదైనా తీసుకోవాలని ఆశపడతాడా? మంచివారుగా మారితే చాలు. హృదయ శుద్ధి కలిగి ఉంటే చాలని కోరుకుంటాడు. నన్ను చూస్తే, నా దగ్గరికి వస్తే నా పిల్లలు చాలనుకుంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాలని సాతాను ప్రయత్నపడుతూ ఉంటాడు. ఎవరికి చోటిస్తారో, ఎవరిని మెప్పిస్తారో మీరే ఆలోచించుకోండి, డిసైడ్ చేసుకోండి. దేవుడు ఈ వినికడిలో ఫలింపు మనందరికీ దయచేయను కాక. కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకములో మంచికి చోటు లేదు ప్రభువా. ఈ లోకములో మంచి చెప్పేవారిని చంపేస్తున్నారు, చూస్తున్నాం. భయంకరమైనటువంటి స్థితిలో మేము కూడా ఉన్నాం తండ్రి. నీ మంచి మాటలు మమ్మల్ని సరిచేసేవి, నీ మాటలు మాకు నెమ్మదినిచ్చేవి, నీ మాటలు మాకు విశ్రాంతినిచ్చేవి తండ్రి. ఈ లోకంలో అన్నిటికంటే మంచి ఏదైనా ఉందంటే అది నీ మాటలే. అలాంటి మాటలను శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి మేము వినడానికి, గ్రహించడానికి మా అందరికీ సహాయం చేయండి. నీ యందు ఫలించడానికి మా అందరికీ సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి తండ్రి. నాతో పాటు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ రాజ్యములో తండ్రి మీరు చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి మమ్మల్ని మేము సరి చేసుకొని నీ నామాన్ని కనపరచేవారుగా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండటకు సహాయం చేయండి. ఇలాంటి ధన్యత మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలు లోతైన భావాల్లోనికి మరింత లోతుగా ధ్యానించడానికి తండ్రి మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మమ్మల్ని మేము తగ్గించుకునేవారుగా, మమ్మల్ని హెచ్చించేవారుగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. పిల్లల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు, ఎంతగానో బలపరుస్తున్నారు. మంచి మంచి పాటల ద్వారా, మంచి వాక్యముల ద్వారా తండ్రి ప్రతి ఒక్కరూ బలపడి, ప్రతి ఒక్కరూ ఫలించేవారుగా మార్చండి ప్రభువా. మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరింత లోతైన భావాలు, మరింత లోతైన స్వరాలు
పిల్లలకు దయచేయండి, బలపరచండి. నీ మహిమ కొరకై ప్రతి ఒక్కరిని వాడుకోమని బతిమాలకొనుచున్నాను తండ్రి. ఈ లోకంలో దీనికంటే మంచి మాకు ఈ లోకంలో ఏది లేదు ప్రభా. నీ కొరకై వాడబడ్డం, నీ కొరకై వాడబడడం మా ధన్యత. సహాయం చేయండి. ప్రవీణ్ పగడాల గారి వారి కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. వారిని బలపరచండి. వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కుటుంబంలో మంచి వ్యక్తిని కోల్పోయామన్న బాధలో ఉన్నారు ప్రభా. వారిని ఓదార్చమని బతిమాలకొనుచున్నాం. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. మీరు సహాయం చేస్తారని నమ్మొచ్చున్నాం. సహాయం చేయండి. దాని కొరకై ప్రయాసపడుతున్న, న్యాయం కొరకై ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి, న్యాయాన్ని దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఆయన మంచి వ్యక్తి అని ఆయన చెప్పిన బోధలు, ఆయన బోధిస్తున్న బోధ నీ బోధ. నీ బోధలో ఎటువంటి చెడు లేదు. ప్రతి ఒక్కరిని బలపరిచేది, ప్రతి ఒక్కరిని మంచిగా మార్చేది ఈ లోకంలో. అలాంటి మంచిని చంపాలనుకుంటున్నారు ప్రభా, అలాంటి మంచిని నాశనం చేయాలనుకుంటున్నారు తండ్రి. క్షమించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మార్చండి. లోకంలో నీ మాటలు ఎంతో మందికి అవసరం. చెడిపోతున్న వారికి అవసరం, నీతి తప్పుతున్న వారికి అవసరం తండ్రి. బాధల్లో ఉన్న వారికి అవసరం, చెడు మార్గంలో ఉన్న వారికి అవసరం తండ్రి. నీ బోధ ప్రచురించడానికి తండ్రి మరింత గొప్పదైన సేవకులను లేవనెత్తండి, బలపరచండి. నీ సేవను మరింతగా మేము చూడనట్లు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత వరకు మేము కూడా సాక్షులుగా జీవించి నీ సన్నిధికి చేరుకోవడానికి మాకు కూడా సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ నన్ను తగ్గించుకొని నామను ఎక్కువపరుస్తూ చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పందెము నామని నమ్ముచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.